ఇంట్లో ఒక చనిపోయిన వ్యక్తి ఉంటాడు. ఎవరైనా కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు, ఎవరైనా సరే అలాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు చాలా మంది ధూపదీప నైవేద్యాలు వేయకుండా ఒక సంవత్సరం వరకు ఆగుతూ ఉంటారు. అంతవరకు ఆగే పని అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి దినాల తర్వాత వాళ్ళకు ఒక పునర్జన్మ కల్పించండి. మీతో ఉండి నష్టాలు కొని తెచ్చుకోకండి. ఎందుకంటే మీతోనే ఉంటే వాళ్ళకు ఏవైతే ఆత్మకి ఎక్కువ ఎఫెక్షన్ పెంచుకొని ఆ యొక్క ఎఫెక్షన్తో మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి మీకు బిజినెస్ లాసెస్, మీకు గొడవలు, మీకు సూసైడ్ చేసుకునేలాగా ఇవన్నీ చేస్తుంది. అందుకనే ఆ ఆత్మను పంపించండి. చనిపోక ముందు మీతో ఎంతైతే ప్రేమగా ఉన్నాడో చనిపోయిన తర్వాత క్రూరంగా మారే ఛాన్స్ ఉంది. ఫుల్ వీడియో కింద ఇచ్చాను, ఖచ్చితంగా చూడండి. ఇది ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క ధూపదీప నైవేద్యాలు వేయడం వలన ఆ యొక్క ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళు ఒక పునర్జన్మను సంపాదించుకొని మళ్ళీ మనకు ఒక మనిషిలాగా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళని అలా పంపించండి. ఉంచుకొని అంటే ఉండడం మీన్స్ ఒక సంవత్సరం వరకు అలాగే ధూపదీప నైవేద్యాలు వేయకపోతే ఆ యొక్క ఆత్మ మనతోనే ఉండి మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. చూసుకొని చేసుకోండి. థ్యాంక్ యూ.